హదీస్ లేకపోతే సున్నత్ ఇది అవసరం లేదు అని హదీసును ప్రవక్త వారి యొక్క సున్నతును నిరాకరించే వారి యొక్క అభ్యంతరాలను మనం చెప్పుకుంటూ వచ్చాము. వారి ఆధారాలను పరిశీలించాము. దానికి సమాధానం కూడా మనం ఖురాన్ నుండి తీసాము. చివరిలో మనం ఏం చెప్పుకున్నాము? దైవవాణి కాదు. ఎన్నో మొత్తము రెండే కదా, ఇది రెండవది కదా, రెండవ అభ్యంతరం. సున్నతును నిరాకరించే వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రెండవ అభ్యంతరము, ఇది దైవవాణి కాదు, ప్రవక్త వారి మాటలు, కాబట్టి మేము సున్నతిని తీసుకోము, అవసరం లేదు, మనకు ఖురాన్ సరిపోతుంది అంటున్నారు. ఆధారం ఏంటయ్యా అంటే లాజిక్. ఖురాన్ నుండి ఈ ఆధారం వరకు లేదు. అల్లాహ్ చెప్పారా ప్రవక్త వారి మాట వినొద్దని? కాదు, పైగా అల్లాహే చెప్పారు ప్రవక్త వారి మాట వినండి అని. అతీఉల్లాహ వ అతీఉర్ రసూల, రసూల్ మాట వినండి, రసూల్కి విధేయత చూపించండి అల్లాహ్ అన్నారు. కానీ లాజిక్ యూజ్ చేశారు ఇక్కడ. లాజిక్ ఏంటంటే ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ప్రవక్త వారు చెప్పిన మాటలు, ప్రవక్త వారి మాటల్ని పక్కన పెట్టేద్దాం, అల్లాహ్ మాటల్ని మనం తీసుకుందాం అన్నారు ఈ అజ్ఞానులు. దీనికి సమాధానం ఏంటంటే, ముందుగా అల్లాహ్ మాటలు ఏదైతే ఉన్నాయో, అల్లాహ్ వాక్యాలు, ఖురాన్ వాక్యాలు, దీన్ని మనం వహీ అంటాము. ఏమంటాము? వహీ. వహీ అనేది అల్లాహ్ దగ్గర నుండి వచ్చినటువంటి దైవవాణిని, అల్లాహ్ దగ్గర నుండి వచ్చినటువంటి మెసేజ్ ని అరబీలో వహీ అంటారు. ఖురాన్ ఏదైతే ఉందో అది అల్లాహ్ వహీ, సున్నత్ మరియు హదీస్ ఏదైతే ఉందో ఇది అల్లాహ్ వహీ కాదు. ఇది వీరి యొక్క రెండవ అభ్యంతరము. కానీ దీనికి సమాధానము ఖురాన్ నుండి మనం చూసినట్లయితే, ఖురాన్ తీయండి ఒకసారి. సూరా అన్-నజ్మ్ 53వ సూరా 3వ వాక్యము, 53వ సూరాలోని 3వ వాక్యం ఒకసారి చూడండి. 3వ వాక్యం చదవండి. ఏమంటున్నారు అల్లాహ్? అతను తన మనోవాంఛాల ప్రకారంగా, తన మనసుకు తోచిన విధంగా ఏం మాట్లాడడం లేదు. ఎవరండి? అల్లాహ్ ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి. వారు ఏదైతే మాట్లాడుతున్నారో అది తన మనసుకు తోచిన విధంగా మాట్లాడడం లేదు. మాట్లాడేది ఏంటంట? తర్వాత 4వ వాక్యం చదవండి మీరు. వహీ తప్ప మరేం కాదు. వహీ అంటే ఏంటి? దైవవాణి, అల్లాహ్ యొక్క మెసేజ్. ప్రవక్త మాట్లాడే ప్రతి నోటి మాట అల్లాహ్ యొక్క మాట, అల్లాహ్ యొక్క దైవవాణి, అల్లాహ్ యొక్క వహీ. ఇక్కడ మనకు స్పష్టం అవుతుంది అదేంటంటే, ప్రవక్త వారు తన నోటి నుండి ఏదైతే మాట్లాడుతున్నారో అది దైవవాణి. అర్థమవుతుందా? అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏదైతే ప్రవక్త వారి మాట ఇది కూడా దైవవాణి అంటున్నారో, దీనికి మనకు స్పష్టమైంది, మీరు ఎవరైతే హదీసు నిరాకారులు ఉన్నారో, హదీసును నిరాకరించే వారు ఉన్నారో, వీరి యొక్క మాట ఇంకా చల్లదు, వీరి మాట కొట్టివేయడం జరుగుతుంది. హదీసు కూడాను దైవవాణి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ కూడాను దైవవాణి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట కూడాను దైవవాణి అనేటువంటిది ఖురాన్ మనకు చెబుతుంది. స్వయంగా ఖురాన్లో అల్లాహ్ వాక్యాలు మనం చెబుతున్నాయి. స్పష్టమైంది కదా? ఇప్పుడు ప్రవక్త వారి యొక్క మాట కూడా దైవవాణి. అయితే ఇక్కడ మనం కాసేపు ఆగి ఒక వివరణ అనేది రాసుకోవాలి. వహీ అంటే ఏమిటి? దైవవాణి. ఇప్పుడు మనం చెప్పుకున్నాము ఖురాన్ గ్రంథము వహీ, దైవవాణి అంటే అల్లాహ్ యొక్క వాణి, అల్లాహ్ యొక్క మెసేజ్, అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది. అలాగే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ కూడాను దైవవాణి అల్లాహ్ తరపు నుండి వచ్చింది. ప్రవక్త వారు చెప్పి ఏ మాట అయినా సరే అది తమ నోటి నుండి తన మనోవాంఛాల నుండి చెప్పినటువంటి మాట కాదు, అది కూడాను దైవవాణి. అయితే ఇక్కడ మనము వహీ దైవవాణి యొక్క రెండు రకాలను చూస్తున్నాము. అదేంటిది? ఒకటి ఖురాన్, ఇంకొకటిది హదీస్. దానికే ఇక్కడ పేరు ఏదైతే పడిందో వహీ మత్లూ. రెండవది వహీ గైర్ మత్లూ అంటే సున్నత్ మరియు హదీస్. దైవవాణి మన వద్ద రెండు ఉన్నాయి. ఒకటి వహీ మత్లూ అంటే ఖురాన్, రెండవది వహీ గైర్ మత్లూ అంటే హదీస్, సున్నత్. ముందుగా ఈ మత్లు అంటే ఏంటో మీరు అర్థం రాసుకోండి. మత్లు అంటే అర్థము పఠించబడేది. మత్లు అంటే ఏంటి? పఠించబడేది, పఠనం చేయడము, తిలావత్ అంటారు దీన్ని. ఖురాన్ మజీద్ కి తిలావత్ విన్నారా మీరు ఎప్పుడైనా? తిలావత్ ఖురాన్ చదవడం. ఇప్పుడు ఈ సభ తిలావత్ ఖురాన్తో ప్రారంభం కానున్నది అని ఇస్తమాల్ ప్రారంభం చేస్తారు తెలుసా? ఖురాన్ కి తిలావత్ కర్నా అంటారు. ఖురాన్ కి తిలావత్ అంటే మీరు ఖురాన్ సూర ఫాతిహ నుండి సూర నాస్ వరకు చదువుతారు. రంజాన్లో పూర్తి ఖురాన్ చదువుతారు, తిలావత్ చేస్తారు. ఖురాన్ అనేది చదవబడుతుంది, తిలావత్ చేయబడుతుంది, పఠించబడుతుంది. అందుకే ఖురాన్ని మత్లు వహీ అంటారు, వహీ మత్లు అంటారు. ఇంకా చదవడంలో మనకు పుణ్యం కూడా ఉంది. అదే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాము. పఠించబడేది మత్లు అంటే పఠించబడేది. గైర్ మత్లు అంటే ఏంటి? గైర్ అంటే ఏంటి చెప్పండి? గైర్ అంటే నాన్. గైర్ అంటే నాన్. గైర్ ముస్లిం అంటారా? గైర్ ముస్లిం అంటే ఎవరు? నాన్ ముస్లిమ్స్. ఎవరైతే ముస్లిం కాని వారు ఉంటారో వారిని గైర్ ముస్లిం అంటారు. గైర్ అంటే నాన్, ముస్లిమేతరులు. అంటే ఇప్పుడు వహీ గైర్ మత్లు అంటే ఏంటి అర్థము? పఠించబడనిది, అది పఠించబడదు. మీరు హదీస్ ని అభ్యసిస్తారు. హదీస్ ఏం చేస్తారు? మీరు అభ్యసిస్తారు. ఖురాన్ని కూడా అభ్యసిస్తారు, ఖురాన్ని కూడా లెర్నింగ్ చేస్తారు మీరు. కానీ దీన్ని పఠిస్తారు కూడా. కూర్చొని మీరు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ రహ్మాన్ రహీం పుణ్యం కోసం పఠిస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. కానీ హదీస్ ని మీరు ఇన్నమల్ అమాలు బిన్నియాత్ అత్తుహూరు షుత్రుల్ ఈమాన్ అని కూర్చొని చదువుతూ ఉంటారు, దాన్ని మీరు అభ్యసిస్తారు. అదే విషయాలు మనం ఇక్కడ ఒక్కొక్కటిగా తెలుసుకుందాము. మా వద్దకు ముతవాతిర్గా చేరింది. మా వద్దకు ముతవాతిర్గా చేరింది. ఖురాన్ అనేది వహీ మతులు అనేది ఖురాన్ అనేది మా వద్దకు ఎలా చేరింది? ఇది ముతవాతిర్గా చేరింది. ముతవాతిర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక పెద్ద సంఖ్య సహాబాల, తాబైన్ల, తాబైన్, ఒక పెద్ద జమాత్, అందరూ నిజాయితీవంతులు, అబద్ధం చెప్పనేటువంటి వారు. ఏదైతే సమాచారం, ఏదైతే హదీస్, ఏదైతే ఖబర్ మీకు చేరవేస్తారో దాన్ని ముతవాతిర్ హదీస్ అంటారని చెప్పుకున్నాం కదా. అలాగే ఖురాన్ అనేది సూరతుల్ ఫాతిహ నుండి సూరతుల్ నాస్ వరకు పూర్తి రక్షణ బాధ్యతతో, పూర్తి కరెక్షన్తో, అది ఒక పుస్తక రూపంలో అయినా సరే, ఒక హిఫ్జ్ కంఠస్థం రూపంలో అయినా సరే మా వద్దకు ముతవాతిర్గా చేరింది, క్రమంగా చేరింది. ఎక్కడ చైన్ లింక్ అనేది, ఎక్కడ సన్ అనేది బ్రేక్ కాలేదు.
ఎవ్వరు కూడా ఇందులో ఖియానత్ చేయలేదు, లోటుపాటు చేయలేదు. అది మా వద్దకు ముతవాతిర్గా చేరింది ఖురాన్ అనేది. ఇక వహీ గైర్ మతులు అంటే హదీస్, ఇది మన వద్దకు కొన్ని ముతవాతిర్గా, కొన్ని గైర్ ముతవాతిర్గా. గైర్ ముతవాతిర్ అంటే ఏంటి చెప్పండి? ఆహాద్. ముతవాతిర్ కానటువంటిది ఆహాద్. ముతవాతిర్గా, గైర్ ముతవాతిర్గా, సహీగా మరియు జయీఫ్గా మా వద్దకు చేరింది. హదీస్ అనేది మా దాకా చేరింది. అందులో సహీ ఉన్నాయి, జయీఫ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సహీ కూడా ఉంది, జయీఫ్ కూడా ఉంది. హదీస్ అయితే మొత్తానికి మా వద్దకు ఈ విధంగా చేరింది. ఖురాన్ మాత్రం ముతవాతిర్గా కంటిన్యూషన్ గా వచ్చింది. అందులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అంత నిజాయితీవంతులైనటువంటి సహాబాల, తాబైన్ల, తాబైన్ల వారి తర్వాత గొప్ప గొప్ప ధార్మిక విద్వాంసుల ద్వారా మన వరకు సురక్షితంగా ఖురాన్ చేరింది. ఇంకా ఖురాన్ ఏదైతే ఉందో ఈ లైన్ గా రాసుకోండి. ఖురాన్ అనేది పదాల, భావాల పరంగా ఖురాన్ అనేది, ఖురాన్ యొక్క పదాలు, వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మాన్ అర్రహీం, మాలిక్ యౌమిద్దీన్, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా దాని అర్థము, దాని యొక్క భావం ఏదైతే ఉందో, సమస్త పొగడ్తలు సర్వలోకాల ప్రభువైనటువంటి అల్లాహకే చెందుతాయి. దీని యొక్క భావం, ఇందులో ఉన్నటువంటి భావార్థము, ఇవన్నీ కూడాను ఒక మోజిజా. మోజిజా అంటే ఏమిటి? మోజిజా అంటే అద్భుతమని మనం తెలుగులో చెప్పుకుంటాము. దానికి సరైనటువంటి పదము మనకు తెలుగులో దొరకదు. మోజిజా అంటే దీని యొక్క టక్కర్లో, దీనికి పోటీగా, దీని యొక్క ఛాలెంజ్లో, ఖురాన్ యొక్క ఛాలెంజ్లో, ఖురాన్ యొక్క పోటీగా ఏది లేదు. ప్రతి దానిని ఓడించేటువంటిది ఖురాన్. మోజిజా ఒక అద్భుతము. ఎవరు దీనికి పోటీగా నిలబడలేరు. ఎవరు కూడాను ఈ ఖురాన్ వంటి మరొక ఖురాన్ని సొంతంగా రాయలేరు. ఇది నేరుగా అల్లాహ్ దగ్గర నుండి వచ్చినటువంటిది. దీని యొక్క పదాలు, దీని యొక్క భావాలు, ఇవన్నీ కూడా ఒక అద్భుతం, ఒక మిరాకిల్. ఇక వహీ గైర్ మతులు అంటే హదీస్ ఏదైతే ఉందో, పదాల పరంగా అయితే కాదు, భావపరంగా. అంటే ఏంటి అర్థము? పదాలు ఏవైతే హదీస్లో పదాలు ఏవైతే ఉంటాయో, ఈ పదాలను ప్రవక్త వారు ఏ విధంగానైతే ఉచ్చరించారో, ఇది ఒక పెద్ద చాప్టర్ ఉంది. నేను చెప్పాను, ముస్తలహుల్ హదీస్ అనేటువంటి ఒక చాప్టర్. ఇందులో చాలా సబ్జెక్ట్ అనేది ఉంటుంది. దానికి సంబంధించింది ఇది కూడా. హదీస్లో ఏవైతే వర్డ్స్ ఉంటాయో, ప్రవక్త వారు చెప్పిన మాటలు, ప్రవక్త వారు అవే చెప్పారు, దాని అర్థం అదే. కానీ ఎవరైతే సహాబీ దాన్ని విన్నారో, దాన్ని వారు తమ సొంత పదాలలో ఉల్లేఖిస్తారు. కొంతమంది సహాబీ సేమ్ టు సేమ్ వర్డ్స్ అలాగే ఉల్లేఖిస్తారు. కొంతమంది దానికి దగ్గరగా ఉన్నటువంటి వర్డ్స్ ని ఉపయోగిస్తారు. ఇలా పదాలని మారుతాయి. కాబట్టి పదాల పరంగా అయితే కాదు, కానీ దాని భావం ఏదైతే ఉందో హదీస్లో, ఆ భావం మాత్రం అల్లాహ్ తరపు నుండి వచ్చింది. కాబట్టి అది ఒక గొప్ప అద్భుతమే. ఖురాన్ వహీ మతులు అనేది
పదాల భావాల సైతము అల్లాహ్ యొక్క అవతరణ, అల్లాహ్ తరపు నుండి అవతరించింది. అల్లాహ్ తరపున అవతరణ, తరపున రండి, అల్లాహ్ తరపున అవతరణ. ఇంకా వహీ గైర్ మతులు అంటే హదీస్, ఇది పదాల పరంగా కాకుండా భావాపరంగా దైవవాణి, అల్లాహ్ యొక్క మెసేజ్. పదాలైతే ప్రవక్త వారు చెప్పినటువంటి పదాలు, కానీ దాని మీనింగ్, దాని భావాలు ఏవైతే ఉందో అల్లాహ్ నేరుగా వారి మనసులో, వారి యొక్క మస్తిష్కంలో అవతరింపజేసినటువంటిది. ఖురాన్ యొక్క పారాయణము, ఖురాన్ వహీ మతులు ఏదైతే ఉందో దాని యొక్క పారాయణంతో ఆరాధన అనేది ఉంది. ఖురాన్ చదువుతారా మీరు? ఖురాన్ చదివితే ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాలనే హదీస్ ఉంది కదా. అదేవిధంగా ఖురాన్ గ్రంథాన్ని మీరు నమాజ్లో చదువుతారు కదా, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదవాలి. కానీ హదీస్ ఏదైతే ఉందో అంటే వహీ గైర్ మతులు ఏదైతే ఉందో దాని యొక్క పారాయణం వల్ల మీరు కూర్చుని పారాయణం చేస్తే ఒక్కొక్క అక్షరానికి 10 పుణ్యాలు అనేది లేదు. అదేవిధంగా హదీస్ ని మీరు సూర ఫాతిహాకు బదులుగా లేకపోతే జమ్మి సూరకు బదులుగా చదవరు. ఈ ఒక్క విషయంలోనే మనకు 2 విషయాలు రావాలి. ఖురాన్ వాక్యాలను భావపరంగా మార్చి చదవకూడదు. ఖురాన్ వాక్యాలను భావపరంగా మార్చి చదవకూడదు. హదీస్ వాక్యాలను భావపరంగా మార్చి చెప్పవచ్చు. రాశారా ఇది? ఖురాన్ వాక్యాలను భావపరంగా మార్చి చెప్పకూడదు, చదవకూడదు. హదీస్ వాక్యాలను భావపరంగా మార్చి చెప్పవచ్చు. అర్థమైందా? దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఖురాన్ యొక్క వాక్యం మీరు చదువుతున్నారు. ఖురాన్ యొక్క వాక్యము మీరు చదువుతున్నారు. ఏమని? వల్ ఆస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. ఓకే, అయితే ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ అంటే అర్థం ఏంటి? నిస్సందేహంగా మానవుడు, మనిషి చాలా పెద్ద నష్టంలో ఉన్నాడు. దీని అర్థం ఇది, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. మీకు ఇప్పుడు ఆ వాక్యం గుర్తు రాలేదు. వల్ ఆస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను, ఈ వాక్యం మీకు గుర్తు రాలేదు. మీరేమన్నారంటే వల్ ఆస్ర్, ఉదాహరణ కోసం చెప్తున్నాను,
అల్లాహ్ క్షమించాలి, ఇలా చేయకూడదు. ఇన్నల్ బషర లఫీ ఖుస్ర్ అన్నారు. మీరు ఏమన్నారు? ఇన్నల్ బషర లఫీ ఖుస్ర్ అనేసారు. ఇన్నల్ ఇన్సాన్ బదులు. ఇన్సాన్ అంటే మానవుడు. అదేవిధంగా అరబీలో బషర్ అని కూడా ఉంది. బషర్ అంటే కూడాను మనిషి, మానవుడు. అయితే మీరు ఇన్సాన్కు బదులుగా బషర్ అని పెట్టేస్తే అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద పాపం. అది ఖురాన్ యొక్క వాక్యాల్ని భావపరంగా ఈ మీనింగ్ కూడా అరబీలో వచ్చింది కదా అని మీరు మార్చలేరు. అర్థమవుతుందా? లేకపోతే ఖురాన్ యొక్క వాక్యాలు మీరు చదివేశారు, ఖురాన్ యొక్క వాక్యాలు మీరు చదివిన తర్వాత మీకు డౌట్గా ఉంది ఖురాన్ యొక్క వాక్యం ఇదేనా కాదా అని. అయితే ఖురాన్ యొక్క వాక్యము ఏదైతే ఉందో మీకు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత చెప్తాను. హదీస్ వాక్యాలు, హదీస్ యొక్క వచనం మీరు చదువుతున్నారు, హదీస్ యొక్క వచనము మీరు చదువుతున్నారు. ఆ వచనంలో ఏదైతే పదం ఉందో దాన్ని మీరు మార్చవచ్చు, దాని యొక్క సేమ్ టు సేమ్ మీనింగ్ వచ్చేటువంటి పదాన్ని మీరు ఉంచవచ్చు. ఉదాహరణకి ఇన్నమల్ అఅమాలు బిన్నియాత్, ఇన్నమల్ అఅమాలు బిన్నియాత్. ఇన్నమల్ అమాలు, ఏవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ కూడాను బిన్నియాత్, సంకల్పాలపై ఆధారపడి ఉంది. అయితే ఇక్కడ ఇన్నమల్ అమాలు కర్మలు అని బహువచనం ఇది, కానీ ఆ బహువచనాన్ని మీరు మార్చేసి ఏకవచనం పెట్టారు. ఇన్నమల్ అమలు అన్నారు. అమల్ అంటే ఒక కార్యం, ఒక ఆచరణ, ఏకవచనం ఇది. తర్వాత బిన్నియాత్ అంటే సంకల్పాలు, ఇది బహువచనం. దానికి బదులుగా మీరు బిన్నియత్ అన్నారు. ఇన్నమల్ అమలు బిన్నియత్, కర్మ సంకల్పంపై ఆధారపడి ఉంది. మీనింగ్ అదే, మీనింగ్ ఏం మారలేదు, కానీ పదాన్ని మీరు మార్చారు. దీన్ని అంటారు మఫ్హూమే మానా. దాని యొక్క మానా యొక్క, దాని యొక్క అర్థం యొక్క, భావం యొక్క ఏదైతే మీనింగ్ ఇక్కడ వస్తుందో దాన్ని మీరు పదాలు మార్చి హదీసులు చెప్పగలరు. లేకపోతే హదీసు మీకు గుర్తులేదు, హదీస్ వచనాలు మీరు దాని యొక్క భావాన్ని చెప్పేశారు. ప్రవక్త వారు ఇలా చెప్పారు, ప్రవక్త వారు ఇలా చెప్పారు. చివలు అంటారు ఔ కమా ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం అని ఒక పదం అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువగా ఇది ఖతీబ్ హజరాత్, ఎవరైతే ప్రసంగం చేసేవారు ఉంటారు, జుమా ప్రసంగం చేసేవారు ఉంటారో వారి విధంగా అంటుంటారు ఔ కమా ఖాల అలైహి సలాతు వస్సలాం, ప్రవక్త వారు ఎలా చెప్పారో అది. నాకు హదీస్ అయితే గుర్తులేదు, కాకపోతే ప్రవక్త వారు చెప్పినటువంటి హదీస్ యొక్క భావార్థంలో. ఈ మాట మేము ఖురాన్ యొక్క విషయంలో చెప్పలేము, ఈ మాట ఖురాన్ యొక్క విషయంలో మేము చెప్పలేము, చెప్పకూడదు కూడా. ఔ కమా ఖాల అల్లాహు తఆలా అని మనం చెప్పకూడదు. ఔ కమా ఖాల అల్లాహు తఆలా అంటే అర్థము మనం ఖురాన్ యొక్క వాక్యాన్ని మార్చడానికి ప్రయత్నించినట్టు. కాబట్టి ఖురాన్ యొక్క వాక్యాలను భావపరంగా మార్చేది లేనే లేదు. ఎలాగైతే వాక్యం ఉందో అదే విధంగా వాక్యం చెప్పాలి, దాని భావం కూడా అదే విధంగా చెప్పాలి. చివరిది పూర్తి ఖురాన్ జిబ్రాయిల్ ద్వారా మెలకువగా ఉన్నప్పుడు పదాల భావాల సైతము ప్రవక్త వారి హృదయ ఫలకంపై అవతరించింది. ఏంటిది? పూర్తి ఖురాన్ ఏదైతే ఉందో, ఒక్కొక్క ఆయత అయినా, ఒక్కొక్క సూరా అయినా సరే, ఇవన్నీ కూడాను జిబ్రాయిల్ అలైహిస్సలాం వారి ద్వారా మెలకువగా ఉన్నప్పుడు, ప్రవక్త వారు మెలకువలో ఉన్నారు, నిద్రపోయారని కానీ, లేకపోతే స్పృహ తప్పి పడిపోయారని కానీ, ఇంకా ఏమంటారు దీన్ని, స్పృహలో లేనటువంటి స్థితిలో, ప్రవక్త వారు స్పృహలో లేనటువంటి స్థితిలో, మెదడు పని చేయనటువంటి స్థితిలో
ఆ స్థితిలో కాకుండా మెలకువగా యాక్టివ్గా ఉన్నారు, మెలకువగా ఉన్నారు. ఆ స్థితిలో ఖురాన్ యొక్క వాక్యాలు వచ్చాయి, ప్రవక్త వారి యొక్క హృదయ ఫలకాలపై అవి అవతరించాయి. హదీస్, ప్రవక్త వారి యొక్క హదీస్ ఏదైతే ఉందో, వహీ గైర్ మత్లు, అల్లాహ్ తరపున వచ్చినటువంటి దైవవాణి హదీస్ ఏదైతే ఉందో, నిద్రలో, మెలకువలో, దూత ద్వారా, ఇల్హాం ద్వారా, వచ్చిన దైవవాణి. వహియ గైర్ మత్లు, సున్నత్ హదీస్ ఏదైతే ఉందో అది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది. ఎలా వచ్చింది? ప్రవక్త వారు నిద్రలో ఉన్నప్పుడు కూడా వచ్చింది. ప్రవక్త వారు నిద్రలో ఉన్నారు, కలలో ఇద్దరు దైవదూతలు వచ్చారు, ప్రవక్త వారిని తీసుకెళ్లి సందర్శనం చేయించారు, చూపించారు ఎవరెవరు నరకంలో ఎలా శిక్షలు పొందుతున్నారో. హదీస్ విన్నారా మీరు? ఒక వ్యక్తికి ఏమో దౌడ లాగేసి వెనక్కి తీసుకోవడం జరుగుతుంది, ఒకరిపై ఏమో సుత్తి పెట్టి కొట్టడం జరుగుతుంది. ఇలాంటి నరకంలో జరిగేటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో ప్రవక్త వారికి కళలో కూడా చూపించడం జరిగింది. కళలో కొన్ని విషయాలు చూపించడం జరిగింది ప్రవక్త వారికి. అయితే కళలో ప్రవక్త వారికి ఏదైతే అల్లాహ్ ద్వారా, దైవదూతల ద్వారా ఏదైతే చూపించడం జరిగిందో, ఇవి కూడాను అల్లాహ్ తరపున వచ్చినటువంటి దైవవాణి, వహీ గైర్ మత్లు అంటే హదీస్. మెలకువలో కూడా ఉన్నప్పుడు కూడాను వచ్చేవారు, మెలకువలో కూడాను ఈ దైవవాణి అనేది వచ్చేది. ప్రవక్త వారు వెంటనే వాటి గురించి చెప్పేవారు, ఏదైతే తమ నోటి నుండి చెప్పేవారో అది హదీస్. అదేవిధంగా దూత ద్వారా అంటే దైవదూత, ఫరిష్తే ద్వారా. ఎక్కువగా ఫరిష్తా ఎవరైతే అల్లాహ్ దగ్గర నుండి సందేశం తీసుకొచ్చేవారు వారెవరు? హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం. ఒకసారి జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు వచ్చారు, ఎవ్వరు గుర్తుపట్టలేదు, తెల్ల బట్టలు వేసుకొని మంచి జుట్టు, ఇంకా ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చి స్నానం చేసి వచ్చినటువంటి వారిలాగా వచ్చారు, కూర్చున్నారు. మళ్ళీ ఈమాన్ అంటే ఏంటి, మళ్ళీ ఇస్లాం అంటే ఏంటి, మళ్ళీ ఎహ్సాన్ అంటే ఏమిటి, ఖియామత్ ఎప్పుడు వస్తుంది, ఖియామత్ కి నిషానియా క్యా హై, ఖియామత్ సూచనలు ఏమిటి ప్రశ్నించారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఉమర్ రదియల్లాహు తఆలా పిలిచి ఎవరు అని తెలుసా అని అడుగుతారు సహాబాలతో. తెలియదు అంటే ప్రవక్త వారు ఏమన్నారు, ఈయన జిబ్రీల్, మీకు మీ ధర్మం గురించి నేర్పించడానికి మీ వద్దకు వచ్చారు. ఈ విధంగా దేవదూతలు వచ్చి జిబ్రీల్ అలైహిస్సలాం వారు లేదా ఇతర ఏదో ఒక దూత ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని ఏదైతే సందేశాలు పంపించడం జరుగుతుందో, ఇంకా ఇల్హాం ద్వారా, ఇల్హాం అనేది ఇది కూడాను దైవవాణి, ఒక్కొక్క రకము మనసులో మాట వచ్చేస్తుంది అల్లాహ్ తరపు నుండి. అయితే ప్రవక్త వారు దాన్ని తమ నోటి నుండి చెబుతారు. ఇవి డిఫరెన్స్ చూడండి, ఇవి వహీ మత్లు, వహీ గైర్ మత్లు మధ్య ఉన్నటువంటి కొన్ని డిఫరెన్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని ఎందుకు రాశాను, ఎందుకంటే ఖురాన్ ఏ విధంగానైతే వహీనో హదీస్ కూడాను అదే విధంగా వహీ, కాకపోతే వాటిలో కాస్త డిఫరెన్స్ ఉన్నాయి. అవి మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు వారి యొక్క మున్కిరీన్ హదీస్ నిరాకారులు ఎవరైతే ఉన్నారో, సున్నత్ నిరాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రెండవ అభ్యంతరానికి సమాధానం మనకు దక్కింది. అదేమిటి? ప్రవక్త వారి యొక్క మాట కూడాను దైవవాణి. ఇందులో ఒక విషయము, ప్రవక్త వారు ఎప్పుడైతే నేను ఇది నా అభిప్రాయం నుండి తెలుపుతున్నాను, ఇది దైవవాణి కాదు అని చెప్పరో అప్పటిదాకా అది హదీస్, ఆ హదీసు దైవవాణి. ఉదాహరణకి ఒకసారి ఏం జరిగిందంటే, ప్రవక్త వారు వెళ్తూ దారిలో చూశారు కొంతమంది సహాబా రదియల్లాహు తఆలా అన్హుం, వారు ఖర్జూరం యొక్క ఫార్మింగ్ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. ఖర్జూరం వ్యవసాయం వారు ఎలా చేస్తారంటే, ఖర్జూరం యొక్క పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వుల్ని, ఒక చెట్టు యొక్క పువ్వుల్ని మరొక చెట్టు యొక్క పువ్వులతో క్రాసింగ్ చేస్తారు. అప్పుడు ఆ పువ్వులు కలిసిన తర్వాత దాన్ని కట్టేస్తారు, బాగా దారం వేసి కట్టేస్తారు. అప్పుడు అవి మంచిగా వస్తాయి, టేస్టీగా వస్తాయి. ఖర్జూరం ఇవి బాగా పండుతాయి, మార్కెట్లో అవే తీసుకుంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ప్రవక్త దాన్ని చూసి, ఎందుకు అలా చేస్తున్నారు, అది ఎలా పండుతుందో పండినివ్వండి, వదిలేయండి అన్నారు.
అలా చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పంట సరిగ్గా రాలేదు, ఖర్జూరం వ్యాపారం సరిగ్గా జరగలేదు. ప్రవక్త వారి వద్దకు వచ్చి ఈ విషయం ప్రవక్త వారికి చెప్పారు. అప్పుడు ప్రవక్త వారు ఏమన్నారంటే, ఏదో నేను నా తరపు నుండి మీకు సలహా ఇచ్చాను. ప్రవక్త వారు ఏమన్నారంటే, మీరు మీ యొక్క ప్రాపంచిక వ్యవహారాల్లో మీకు బాగా విషయాలు తెలుసు. అంటే ఈ విధంగా ఏం చేయాలి, పొలం ఎలా దున్నాలి, ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. ఎప్పటి నుంచి మీరు చేసుకుంటూ వస్తున్నారు. ఇది నా తరపున ఒక అభిప్రాయం చెప్పాను అని ప్రవక్త వారు అన్నారు. అయితే ఏ విషయం అయితే ప్రవక్త వారు పర్టికులర్గా చెప్పేస్తారు ఇది నా అభిప్రాయం అని, అప్పుడు అది దైవవాణి కాదు. కానీ ఇది చాలా రేర్, 0.0001% అలాగా. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడాను దైవవాణియే. అర్థమవుతున్న విషయము. దాని తర్వాత మున్కిరీన్ హదీస్ యొక్క నిరాకారుల యొక్క మూడో అభ్యంతరం. ఇది రెండవది కదా అయింది. మూడవది ఏమిటది? అల్లాహ్ వారు ఏమంటున్నారు రాసుకోండి. అల్లాహ్ ఖురాన్ రక్షణ బాధ్యత తీసుకున్నాడు. హదీస్ అంటే ప్రవక్త వారి సున్నత్ బాధ్యత తీసుకోలేదు. ఏమంటారు వారు? ఖురాన్ రక్షణ బాధ్యత అల్లా తీసుకున్నాడు, హదీస్ రక్షణ బాధ్యత అల్లా తీసుకోలేదు. అంటే ఖురాన్ని అల్లా రక్షిస్తాడు, హదీస్ రక్షణ అనేది గ్యారెంటీ లేదు. అలాంటప్పుడు హదీస్ అనేది మారుతూ ఉండిద్ది. అప్పుడు మీరు హదీస్ని ఫాలో అయ్యేది ఎలా? అందుకే హదీస్ని విడిచిపెట్టేయండి, ఖురాన్ని ఫాలో అవ్వండి. ఖురాన్ సురక్షితంగా ఉంది, ఒక్క పొల్లు కూడా మారలేదు. ఇది వారి వాదన. ఆధారం కూడా ఇస్తున్నారు ఖురాన్ నుండి. ఏంటంటే ఆధారము, సూర హిజ్ర్ 15వ సూరాలోని 9వ వాక్యం తీయండి. వారు ఇచ్చే ఆధారం మీరు చూడాలి కదా, చదవాలి కదా, అది కూడా తెలుసుకోవాలి కదా. 15 వాక్యం 9 తీసుకొచ్చి మీ ముందు పెట్టేస్తారు వారు. చూడండి, మీ ఖురాన్ సరిపోతుంది, హదీస్ అవసరం లేదు, ఖురాన్ స్వయంగా చెప్తుందని మీ ముందు తీసుకొచ్చేస్తారు. ఇన్నా నహ్ను నజ్జల్నా దిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. అర్థం ఏంటి చూడండి, చదవండి. ఖురాన్ని అవతరింపజేసింది ఎవరు? అల్లా దగ్గర నుండి కదా ఖురాన్ వచ్చింది. అయితే అల్లా ఏమంటున్నారంటే, దీన్ని రక్షించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఖురాన్ ఏదైతే ఉందో దీని రక్షణ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని ఇక్కడ ఉంది. వాస్తవానికి అరబీ పదం కనుక మీరు చదివినట్లయితే, అరబీ పదంలో అల్లా సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఖురాన్ అని చెప్పలేదు. అల్లా ఏమంటున్నారు? ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర అంటున్నారు అల్లా. వ ఇన్నా లహు లహాఫిజూన్. జిక్ర్ ఏదైతే ఉందో దాన్ని అవతరింపజేసింది మేమే దీని బాధ్యత తీసుకుంటున్నాము. జిక్ర్ అంటే అర్థం ఏంటి? జిక్ర్ అంటే ప్రస్తావన. జిక్ర్ అంటే ఏంటి? ప్రస్తావన. వాస్తవానికి ఖురాన్ ఏదైతే ఉందో ఇది జిక్ర్, అల్లాహ్ తరపు నుండి ఒక జ్ఞాపిక. ఇది అల్లాహ్ మాకు ఈ ఖురాన్ ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు నా వద్ద ఉన్నప్పుడు, ఆలమే అర్వాహు ఆత్మల లోకంలో ఉన్నప్పుడు, మిమ్మల్ని ఆదము, మీ తండ్రి అయినటువంటి ఆదము వీపు నుండి తీసిన తర్వాత నేను మిమ్మల్ని ప్రశ్నించాను, అలస్తు బిరబ్బికుం, నేను మీ ప్రభువుని కాదా, మీరు నన్ను ఆరాధిస్తారా లేదా అంటే మీరందరూ ఏం సమాధానం ఇచ్చారు? అవును, నువ్వు మా ప్రభువు, మనం సృష్టించిన వాడివి, మేము మిమ్మల్ని ఆరాధిస్తామని మేము వాగ్దానం చేసి వచ్చాము, మాట ఇచ్చి వచ్చాము. తెలుసా మీకు? మీరు ఆత్మల లోకంలో ఉన్నారు, మీ ఆత్మలు ఆ లోకంలో ఉన్నప్పుడు అల్లాహ్కు ముందు సాక్ష్యం ఇచ్చాము, మేము నిన్నే ఆరాధిస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత మర్చిపోయాము. అల్లాహ్ ఏం చేశారు? సరే, మర్చిపోయే లక్షణం ఉంది మనిషికి, నేనే ఇచ్చాను. ప్రవక్తల్ని పంపించారు ఆయన, పుస్తకాలను ఇచ్చారు, దైవ గ్రంథాలు పంపించారు ఆయన. అప్పుడు ఆయన ఈ గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా గుర్తు తెచ్చుకోండి, మీరు మాట ఇచ్చారు అల్లాహ్ని ఆరాధించాలి, మీరు చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని వేటిని ఆరాధించకూడదు, అల్లాహ్ ముందు తలదించాలి, ఎవరి ముందు చేతులు చాపకూడదు, అల్లాహ్ని మీరు వేడుకోవాలి. ఇవన్నీ చెప్పారు ప్రవక్తలు వచ్చి, గ్రంథాలు వచ్చి జ్ఞాపకం చేయించారు. ఏం చేయించారు? జ్ఞాపకం చేయించారు. అందుకే
దీన్ని జ్ఞాపిక అంటారు, జిక్ర్ అంటారు. జ్ఞాపకం చేయించడం, జిక్ర్ చేయించడం, ప్రస్తావించడము. అయితే వాస్తవానికి ఖురాన్ గ్రంథము జిక్రే. ఇక్కడ జిక్ర్ ఏదైతే ఉందో ఇది ఖురాన్ గ్రంథమే. కానీ ఖురాన్ గ్రంథంతో పాటు అల్లాహ్ తాలా హదీస్ను కూడా అవతరింపజేశారు. హదీస్ను కూడాను అవతరింపజేశారు. మనకు స్పష్టమైపోయింది ఈ విషయము. అయితే వారు ఇక్కడ ఈ ఖురాన్ యొక్క వాక్యం తీసుకొని ఏమంటున్నారంటే, లేదు ఖురానే ఇక్కడ సరే కాసేపటికి మనం అనుకుందాము, ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర్ అంటే ఖురానే. ఇక్కడ ఖురానే అల్లాహ్ రక్షణ బాధ్యత తీసుకున్నాడు. కానీ వీరు తమని తాము ఖురాన్ని అనుసరించేవారు, ఖురాన్ని చదివేవారు అనుకుంటున్నారు. కానీ ఖురాన్ సరిగా చదవడం లేదు. వారు ఎవరైతే హదీస్ నిరాకారులు ఉన్నారో వారు సరిగా ఖురాన్ చదవడం లేదు. ఒకవేళ వారు కనుక ఖురాన్ చదివినట్లయితే, ఖురాన్ తెరిచి చదివినట్లయితే వారికి ఖురాన్లోనే సమాధానం దక్కుతుంది. ఏమని? అల్లాహ్ ఖురాన్తో పాటు హదీస్ రక్షణ బాధ్యత కూడా తీసుకున్నాడు. సూరే ఖియామా తీయండి. సూరే ఖియామా ఎన్నో సూరాది? 75 సూరా నెంబర్ 75. అందులో కొన్ని వాక్యాలు ఉన్నాయి. క్రమంగా వాక్యాలు ఒకసారి చదివితే అందులో నుండి మనకు ఖురాన్తో పాటు అల్లాహ్ తాలా హదీస్ను కూడాను రక్షించే బాధ్యత తీసుకున్నాడనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. 75వ సూరాలోని 16వ వాక్యం చదవండి. అక్కడ నుండి ప్రారంభించండి. ఓ ప్రవక్త, నీవు ఖురాన్ను తొందరగా కంఠస్థం చేసుకోవడానికి నీ నాలుకను వేగంగా కదిలించు. ఆగండి, ఏమంటున్నారు అల్లా? ఓ ప్రవక్త, ఖురాన్ను కంఠస్థం చేసుకోవడానికి నీ నాలుకను వేగంగా ఆడించమాకు అంటున్నారు. ప్రవక్త వారికి ఒక చింత ఉండేది. అదేంటంటే, జిబ్రాయిల్ దూత అల్లాహ్ దగ్గర నుండి దైవవాణి తీసుకొచ్చేవారు కదా, ప్రవక్త వారికి వచ్చి దైవవాణి చదివించేవారు కదా, ఇది అల్లాహ్ ఇచ్చినటువంటి మెసేజ్ అని. ప్రవక్త వారికి రాయడం రాదు, ప్రవక్త వారికి రాయడం నేర్చుకోవాలా, వారికి నాన్నగారు లేరు కదా స్కూల్కి పంపించి చదివించడానికి. ఇంకోటి ఏంటంటే, అరబ్ ప్రాంతంలో ఎక్కువగా రాసే అలవాటు లేదు ఎవరికి, అందరూ కూడా కంఠస్థం చేసుకుంటారు. కంఠస్థం చేసేసుకుంటారు అందరూ. చాలా గ్రేట్ అరబ్ వాళ్ళు ఆ కాలంలో. ఇప్పుడు కూడాను అన్ని విషయాలు కంఠస్థం అవుతాయి వాళ్ళకి. తెలుసా, వాళ్ళ వంశవృక్షం ఏదైతే ఉంటుందో వాళ్ళ నాన్నగారి పేరు, వారికి వాళ్ళ నాన్నగారి పేరు, తాతగారి పేరు, ముత్తాత గారి పేరు, ఒక వంశవృక్షం అనేది ఉంటుంది. అందరి పేర్లు గుర్తుంటాయి వాళ్ళకి. తెలుసా, ఇది అరబుల యొక్క గ్రేట్. అందుకే అల్లాహ్ ఖురాన్ కూడా అక్కడ అవతరింపు చేశారు. వాళ్ళ యొక్క మెమరీ పవర్ బాగా చాలా షార్ప్గా ఉంటుంది. ఖురాన్ చాలా సులభంగా కండక్ట్ చేయాలి. కానీ ప్రవక్త వారికి చింత ఉంది, మర్చిపోతానేమో భయం. ఖురాన్ మర్చిపోతే ప్రజలకు నేను చెప్పేది ఏంటి? వారు ఏం చేసేవారు? త్వరగా నాలుకని ఆడిస్తూ ఉండేవారు. లా తుహర్రిక్ బిహి లిసానక లితఅజల బి. తర్వాత దాన్ని సమకూర్చే నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది. చూడండి, దాన్ని సమకూర్చే అంటే ఏంటి? దానిని ఖురాన్ ఏదైతే ఉందో మొత్తం ఖురాన్ చూడండి, 114 సూరాలు ఏవైతే ఉన్నాయో ఒకేసారి రాలేదు. మీకు తెలుసా ఈ విషయం? ఖురాన్లో 114 సూరాలు ఉన్నాయి. ఒకేసారి వచ్చేసాన్ని కాదు కదా, సందర్భానుసారం ఏ సిచ్యువేషన్లో ఏ వాక్యం అల్లాహ్ పంపించాలనేది అల్లాహ్ డిసైడ్ చేసి పంపించేవారు. అలా ఒక్కొక్క వాక్యం వచ్చి అది కూడా అయింది ఖురాన్ లాగా. అయితే అల్లాహ్ ఏమంటున్నా చూడండి, దాన్ని జమా చేసే, సమకూర్చే, నీ చేత పారాయణం చేయించే బాధ్యత మాది. అల్లాహ్ బాధ్యత తీసుకున్నారు. ఏం బాధ్యత తీసుకున్నారు? ఖురాన్ని జమా చేసే బాధ్యత. ఖురాన్ ఎలా జమా అయింది? అల్లాహ్ దాని రక్షణ బాధ్యత తీసుకుంటేనే కదా. అల్లాహ్ రక్షణ బాధ్యత తీసుకున్నారు, జమా అయింది, ఇక్కడ దాకా మా దాకా చేరింది అది. అలాగే అల్లాహ్ సెకండ్ ఏం చెప్తున్నారు? నీతో చదివించే బాధ్యత కూడా నాదే. నువ్వు కంగారు పడి చదవమాకు, నాలుకను ఒకేసారి దాన్ని తిప్పుతూ కంగారు పడమాకు, ఏ టెన్షన్ తీసుకోమాకు, నువ్వు బాగా చదువుతావు, నా బాధ్యత నాది అని అల్లాహ్ అంటున్నారు. ఓకే, ఖురాన్ చదివించే బాధ్యత అల్లాహ్ తీసుకున్నారు, నో టెన్షన్ అన్నారు. ఖురాన్ కూడా జమా అయిపోయింది, మిస్ అవ్వదు, ఏ ఒక్క మాట కూడా మిస్ అవ్వదు. తర్వాత కాబట్టి మేము దానిని పఠించాక నువ్వు దాని పఠనాన్ని అనుసరించి. అల్లాహ్ ఏమంటున్నారు?
ఇక్కడ ఏం జరిగిందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నేను దైవవాణి జిబ్రాయిల్ దూత ద్వారా పంపిస్తున్నాను. జిబ్రాయిల్ దూత వచ్చి నేను ఎలా చెప్పానో అలాగే మీకు చెప్తారు. అంటే మేము ఎలాగైతే పఠించామో అలాగే జిబ్రాయిల్ దూత పఠిస్తారు, మీరు కూడా అలాగే పఠించు, నువ్వు దాన్ని పఠించని అనుసరించు. ఖురాన్ జిబ్రాయిల్ దూత ఎలాగైతే ఏ ప్రొనౌన్సియేషన్తో అయితే ఏ పద్ధతిలో అయితే పఠించారో నువ్వు అలాగే పఠించు. దాన్ని మీకు మెమరైజ్ చేయించే బాధ్యత నాది, దాన్ని జమా చేసే బాధ్యత నాది అల్లా అంటున్నారు. తర్వాత మరి దానిని విడమరిచి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది. అల్లాహు అక్బర్. చూడండి, ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఎలా జమా చేశారు, అల్లా బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఖురాన్ సురక్షితంగా జమ అయింది. ఖురాన్ ఎలా చదవాలో కూడా అల్లాహ్ జిబ్రాయిల్ దూత ద్వారా చదివి నేర్పించి పంపించారు. అలాగే ప్రవక్త వారు చదివారు. అదే విధంగా ప్రవక్త వారు మనందరికీ ఆదేశించారు, మీరు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ చదవండి, అలాగే చదవండి అని ప్రవక్త వారు నేర్పించారు. ఖురాన్ సురక్షితంగా ఉంది, దాని యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా సురక్షితంగా ఉంది, దాన్ని ఎలా ఉచ్చరించాలి అన్ని సురక్షితంగా ఉన్నాయి. చివరిలో ఏమంటున్నా చూడండి, మరియు దానిని విడమరిచి అంటే వివరించి చెప్పే బాధ్యత కూడా మాపైనే ఉంది. ఖురాన్ని వివరించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఖురాన్లో ఒక వాక్యం ఉంది, అకీముస్సలా, నమాజ్ చదవండి, అల్లా నమాజ్ చదవమన్నారు. విడమరిచి నమాజ్ ఎలా చదవాలో ఖురాన్లో ఉందా? ఆ విడమరిచి చెప్పింది ఎవరు? అల్లాహ్ చెప్పారు. కానీ ఖురాన్లో ఉందా? ఎక్కడున్నది? హదీస్లో ఉంది, ప్రవక్త వారు నేర్పించారు. అల్లాహ్ అక్బర్. చూడండి, బాధ్యత విడమరిచి చెప్పే, వివరంగా చెప్పే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? అల్లాహ్ తీసుకుంటున్నారు. ప్రతి విషయం ఏదైతే ఖురాన్లో షార్ట్ గా ఉందో దాన్ని వివరంగా చెప్పింది ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దానిని హదీస్ అని మనం అంటున్నాము. ఆ హదీస్ యొక్క బాధ్యత కూడా అల్లాహ్ తీసుకున్నాను అంటున్నారు. అలాంటప్పుడు హదీస్ సురక్షితంగా లేదు అని ఎవరు చెప్పేది? చెప్పి ఖురాన్కి వ్యతిరేకంగా కాదా మీరు వెళ్తుంది? నిస్సందేహంగా మీరు ఖురాన్కి వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఇది ఇన్షాల్లా ఇంతటితో నీ యొక్క అభ్యంతరం ఏదైతే ఉందో దానిపై వీరికి సమాధానం ఖురాన్తోని మనం ఇచ్చాము. ఇంకా ఉన్న ఇన్షాల్లా తర్వాత క్లాస్లో మనం చివరి క్లాస్లో చెప్తున్నాం.